జరుగుతా ఉండేది రాష్ట్రం మొత్తం చూసేట్టుగా మళ్ళా ఒకసారి జరుగుతా ఉన్న ఇబ్బందులు, జరుగుతా ఉన్న నష్టాలు ఆ టయానికి ఇంకా మనం హైలైట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఇళ్లలో పరివర్తన వచ్చి ఇప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1 తారీఖు ఇద్దరి విషయం మన ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి. అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్ని కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. రైతుల తరఫున తోడుగా నిలబడే కార్యక్రమం కూడా ప్లాన్. దేవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే రేపు 15వ తారీఖున పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావడం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగంతో, ఆక్వా రైతులందరితో కూడా వారు కలిసి చర్చించి చేపట్టడం జరుగుతూ ఉంది. హెలికాప్టర్ రానివ్వను, పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నాడు. హెలికాప్టర్ రానివ్వడు, కారు రానివ్వడు. అవసరమైతే రొయ్యల రైతు కోసం రైలెక్కి వెళ్తాడు. ఆపు నీ చేతనైతే బెజవాడలో రైలెక్కి భీమవరం వెళ్తాడు 15వ తారీఖున. ఆపు నీ చేతనైతే చెప్తున్నా. ఆపుగలిగాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్ ఆపలేవు. అక్కడ మీటింగ్ వచ్చేటువంటి, కష్టాలు చెప్పుకుంటా వచ్చేటువంటి రొయ్యల రైతులను కూడా ఆపలేవు. ఇచ్చాపురం నుంచి తడదాకా ఖచ్చితంగా వీళ్ళందరూ చేరతారు. జగన్ కి వాళ్ళ కష్టాలు చెప్తారు.